గణేష్ నిమజ్జన ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది బల్దియా. 30 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి 74 బేబీ పాండ్స్ ని అలాగే చెరువుల్లో నిమజ్జనాలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 1వ రోజు నిమజ్జనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిమజ్జనాలు జరగనున్నాయి. శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో రోడ్లు మరమ్మతుల పనులు కూడా చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గణేష్ నిమజ్జనోత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేసింది జిహెచ్ఎంసీ. దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో అయితే ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటికీ బేబీ పాండ్స్ను కూడా ఏర్పాటు చేసింది. అయితే మొదటి రోజు కూడా అంటే గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా కొంతమంది నిమజ్జన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. కొంతమంది 3వ రోజు నుంచి కూడా చేస్తున్నారు. ఇప్పటికైతే 1వ రోజునైతే దాదాపుగా 40కి పైగా విగ్రహాలు అయితే ఇక్కడ బేబీ పాండ్లో నిమజ్జనం చేసినట్లుగా ఇక్కడ నిర్వాహకులు అయితే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జిహెచ్ఎంసీ చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా 74 పాండ్స్ను ఏర్పాటు చేసింది. వీటిలో 27 పర్మనెంట్ బేబీ పాండ్స్ ఉన్నాయి. అలాగే 24 టెంపరీ పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి. 23 టెంపరీ కొలనులు ఉన్నాయి. అయితే చెరువుల వద్ద కూడా నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 అడుగుల కంటే తక్కువ ఎత్తున్న విగ్రహాలను సర్కిల్ వారీగా బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేసే విధంగా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ దగ్గర చూసుకున్నట్లయితే కూడా లైటింగ్ పనులు మొదలయ్యాయి. అలాగే బారికేడ్లు, క్రేన్లు, శోభయాత్ర కొనసాగించే 18 కిలోమీటర్ల వరకు కూడా రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. అలాగే చెట్ల కొమ్మలు తొలగింపులు పనులు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే నిమజ్జనానికి తరలించే సమయంలో విగ్రహాలకి చెట్ల కొమ్మలు తగలడం, అలాగే కేబుల్ వైర్లు తగలడం లాంటివి జరిగినట్లయితే కూడా అదంతా కూడా ఒక సెంటిమెంట్తో కూడిన విషయం కాబట్టి భక్తుల మనోభావాలని దృష్టిలో పెట్టుకొని అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు పనులు కూడా చేపడుతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే కూడా కొంతమంది ఈ రోజు మొదటి రోజున కూడా నిమజ్జనం అయితే చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 6వ తారీఖున అయితే చివరి రోజు నిమజ్జనం కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. ఈ క్రమంలో నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లపై అయితే హైదరాబాద్కి సంబంధించిన అధికారులందరూ కూడా సమావేశాలు పెట్టుకుని అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఎక్కడి వారు అక్కడే నిమజ్జనం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది జిహెచ్ఎంసీ పరిధిలో. చూసుకున్నట్లయితే కూడా గణేష్ నిమజ్జనం కోసం కాప్రా ఊర చెరువు, అలాగే చెర్లపల్లి ట్యాంక్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, కుక్కట్పల్లి పరిధిలోని అంబీర్ చెరువు, అలాగే ఐడియల్ లేక్, షేర్లింగంపల్లి గంగారం పెద్ద చెరువు, జీడిమెట్ల వెండల చెరువు, అలాగే చూసుకున్నట్లయితే కూడా పెద్ద చెరువు, సూరారం లింగంపల్లి చెరువు, అలాగే మూసాపేట చెరువు ఒకటి, అలాగే నాగోల్ చెరువు, అల్వాల్ కొత్త చెరువు, ఇలా తదితర ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నిటి దగ్గర కూడా ఆ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఆ పాండ్స్లో విగ్రహాల నిమజ్జనం జరిగే విధంగా జిహెచ్ఎంసీ అయితే చర్యలు తీసుకుంటుంది. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపుగా 3 లక్షలకు పైగా గణేష్ విగ్రహాల నిమజ్జనం అయితే జరగనుంది. ఇందులో ఒక సగానికి పైగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కోసం అయితే రానున్నాయి కాబట్టి ఏటా 40కి పైగా క్రేన్లను అయితే ఏర్పాటు చేస్తుంటారు. ఈ నిమజ్జనం కోసం అయితే అంటే దాదాపుగా 6 నుంచి 10 గంటల సమయం అయితే పడుతుంది. మరుసటి రోజు వరకు కూడా అంటే మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా క్యూలైన్లు అయితే కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఈసారి అయితే ఎటువంటి ఇబ్బందులు తలగకుండా ఉండడం కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా కొంతమంది కోరుతున్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా అంటే ఎక్కువ టైం టేకింగ్ లేకుండానే ఈసారి కాసిన్ని ఎక్కువ క్రేన్లు కూడా ఏర్పాట్లు చేయాలని కొందరు కోరుకుంటున్నారు. సో మొత్తానికి నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది జిహెచ్ఎంసీ. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.